మనకు లండన్ నగరం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ అందమైన నగరంలో 1666లో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగి చుట్టుపక్కల 80,000 కుటుంబాల్లో సగానికి పైగా రోడ్డును పడ్డాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల 87 చర్చిలు, 11,200 ఇళ్లు మరియు లండన్ లో ప్రత్యేకమైన లండన్ చారిత్రాత్మక నగరం పూర్తిగా కాలిపోయిందంట. అయితే ఈ అగ్ని ప్రమాదం అనేది పుడింగ్ లేన్ అనే ప్రదేశంలో ఉన్న థామస్ ఫార్నర్ అనే బేకరీ షాప్ లో మొదలయ్యి మొత్తం సిటీనే తగలబెట్టింది. అయితే ఈ అగ్ని ప్రమాదం సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కొనసాగిందంట. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా సరే ఎక్కువ మొత్తంలో మరణాలు నమోదు కాలేదంట. అక్కడ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ప్రమాదాన్ని ముందుగా అంచనా వేసి చాలా మంది తప్పించుకున్నారని, పేద ప్రజల మరణాలను లెక్కలో సరిగ్గా తీసుకోపోవడం వల్ల కూడా ఈ మరణాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయని చెప్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం తర్వాత లండన్ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. మొత్తం ఇళ్లను ఇటుకతో మరియు రాళ్లతో మాత్రమే కట్టాలని నిర్ణయించింది. దీని తర్వాత లండన్ ఎటువంటి అగ్ని ప్రమాదాలను ఎదుర్కొన్నట్టు చరిత్రలో అయితే లేదు. మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటది. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.